విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్వీ రాష్ట ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఈ పథకాలపై ఆధారపడి చదువుకుంటున్నారని నాయకులు చెప్పారు. ఈరోజు బీఆర్ఎస్వీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి నిరసన వ్యక్తం చేసి సంబంధిత కలెక్టర్ గారికి వినతిపత్రం అనేది ఒకటే డిమాండ్ చేసిన బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మరి పెండింగ్ ఉన్నటువంటి PMS స్కాలర్షిప్ దాదాపు ఇప్పటికీ 11,000 కోట్ల రూపాయలు మరి పెండింగ్ లో ఉన్నాయి. మరి వివరానికి చేతోత్సవ రేవంత్ రెడ్డి సీఎం గారు మరి అదిగా కమిషన్ కాంట్రాక్టుల మీద చొరవ కానీ మరి విద్యార్థులు చదువుకున్న స్కాలర్షిప్ పేరు మీద ఏదో మరి ముఖ్యంగా మరి మూసీ పేరు మీద 1,50,000 ఇవ్వడానికి మరి ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది. కానీ విద్యార్థులు చదువుకున్నటువంటి పేద విద్యార్థులు అభివృద్ధి కోసం నేటి బాగాలేదు ఎప్పుడు బరువులు అనే విధంగా మరి ఏ విధంగా విద్యార్థులకు తీవ్రమైన స్కాలర్షిప్ ఇవ్వడానికి చేయడం తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఏదైతే విద్యార్థులను నిరుద్యోగుతని మరి ఎలక్షన్ ముందు పాముగా వాడుకుని అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు, విద్యార్థికి ఒక సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదు, విద్యార్థులు చనిపోతున్నారు, వాడే అభివృద్ధి చేయట్లేదు. మరి ఎక్కడ సోయి ఉందంటే ఎక్కడ కమిషన్లు వస్తాయి, మరి ఎక్కడ ప్రజాజనాన్ని దుర్వినియోగం చేయాలని చెప్పేసి దృష్టిని తప్ప కానీ ఎక్కడ కూడా మరి విద్యారంగంపై కుంటిపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. విద్యార్థులు అరగోసం వేస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి సీఎం కాదు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థులకు హామీలు ఉండవు, మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పినావు. ఇవన్నీ హామీలు ఎక్కడ పోయినాయి? ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా విద్యార్థులను మరి యొక్క హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నావు. ఇదే నా యొక్క ప్రజాపాలన అందించిన చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.